మెక్సికోలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక మూల మలుపు దగ్గర ఆ ట్రైన్ డీరేల్ అంటే పట్టాలు తప్పింది. ఈ పట్టాలు తప్పడంతో 13 మంది స్పాట్లో మరణిస్తే 98 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. 241 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది, మొత్తంగా 250 మంది ప్రయాణికులతో వెళ్తున్నటువంటి ఈ ట్రైన్లో ఓక్సాకాలో ఇంటర్ ఓషియనిక్ రైల్ పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. సో రైల్లో మొత్తం 250 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రుల్ని హుటాహుటిన ఆసుపత్రి తరలించే ప్రయత్నం చేశారు. క్షతగాత్రుల్లో 5 పరిస్థితి విషమంగా ఉంది. 13 మంది మరణిస్తే 98 మంది గాయాలయ్యాయి. ఆ 98 మందిలో కూడా 5 పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. అయితే ప్రస్తుత ఘటన పైన అక్కడి ప్రెసిడెంట్ కూడా రెస్పాండ్ అయ్యారు. అక్కడ ప్రెసిడెంట్ క్లాడియా షెయిన్బౌమ్ పెరాడో సో తను చెప్తున్న వివరాల ప్రకారంగా తను ఏం ట్వీట్ చేశారంటే, 5 of the injured were in critical condition. సో 5 చాలా క్రిటికల్ కండిషన్ ఉన్న 98 మందిలో, యాడింగ్ దట్ సీనియర్ అఫీషియల్స్ హ్యాస్ బిన్ డిస్పాచ్డ్ టు ద సైట్. సో తను వెంటనే చెప్పిన మాట ఏంటంటే, వెంటనే అక్కడ హుటాహుటిన సంబంధిత సహాయక సిబ్బంది తరలించాం, సిబ్బంది అక్కడ తగు ఏర్పాట్లు చేస్తున్నారు అని చెప్పి తను చెప్పడం జరిగింది. విజువల్స్లో చూస్తున్నాం, ట్రైన్ ఒక్కసారిగా పట్టాలు తప్పి ఇలా వంగిపోవడంతో అక్కడ ప్రయాణికులు మొత్తం కూడా ట్రైన్ లోపల ఉన్నవారు. సో మీకు థర్డ్ బాక్స్ చూడండి, కింద కనబడుతుంది లెఫ్ట్ సైడ్లో. ఆ బాక్స్లో అంతా కూడా ఒకవైపుగా ట్రైన్ బోగీలు వంగడంతో అటువైపుగా వాలిపోయారు. సో విజువల్స్లో చూస్తూ ఉంటుంది ఒక కొండలోయ లాంటి ప్రాంతం, ఆ ప్రాంతంలో నుంచి ఆ ట్రైన్ వెళ్తోంది. సో రీసెంట్గా 2023 ఎండింగ్ అంటే ఆల్మోస్ట్ 2 years అవుతోంది ఇక్కడ కొత్తగా ఈ ట్రైన్ మార్గాన్ని ఏర్పాటు చేసి. సో ఈ ట్రైన్ మార్గం చూడండి విజువల్స్లో వన్ సైడ్గా వంగిపోయింది. ఇది ట్రైన్ పట్టాలు, కానీ ట్రైన్ కంప్లీట్గా ఎలా వెళ్ళిపోయిందని అంటే, అదో కార్ కదా ప్రమాదంలో ఘాట్ రోడ్ పై నుంచి లోయలోకి వెళ్ళిపోయినట్టుగా ట్రైన్ కూడా కొన్ని బోగీలు పైన ఉండిపోయాయి, ఇంకొన్ని బోగీలు కంప్లీట్ కిందికి లోయలోకి వెళ్ళిపోయాయి. అయితే ప్యాసింజర్ ట్రైన్ మన మాదిరిగా బుల్లెట్ ట్రైన్స్లో ఎక్కడటువంటి ఎక్స్ప్రెస్ ట్రైన్ల మాదిరిగా అంత వేగంగా వెళ్ళవు, కొంత నెమ్మదిగానే వెళ్తూ ఉంటాయి. సో ఆ వేగాన్ని కంట్రోల్ చేయగలిగారు కాబట్టి అది డీరేల్ అయినా అంటే పట్టాలు తప్పిపోయినా కూడా, అలా లోయల్లోకి వెళ్ళిపోయినా కూడా అంత పెద్ద ప్రమాదం జరగలేదని తెలుస్తోంది. సో 98 మంది గాయాలయ్యాయి, 13 మందికి చాలా తీవ్రంగా గాయాలైపోయి వారు ఆల్రెడీ మరణించారు. 98 మందిలో 5 పరిస్థితి చాలా విషమంగా ఉంది. సో ఈ ఘటన జరిగింది ఎగ్జాక్ట్గా ఓఆక్సకా అనేటువంటి రాష్ట్రంలో జరిగింది. అక్కడి స్టేట్లో సౌతర్న్ స్టేట్ ఆఫ్ ఓఆక్సకా ద ఇన్సిడెంట్ టుక్ ప్లేస్ బిట్వీన్ చివేలా అండ్ నిజాండా అనేటువంటి ఈ స్టేషన్స్ మధ్యలో, ఈ టౌన్స్ మధ్యలో ఈ రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఇంటర్ ఓషియనిక్ కారిడార్ అంటే అటు సముద్ర తీరానికి, గల్ఫ్ స్టేట్స్కి, ఇటువైపుగా ఉన్నటువంటి కొంత నార్మల్ ఏరియాస్కి, ఈ రెండింటి మధ్యలో వెళ్ళేటువంటి మార్గం కోసం, కనెక్టివిటీ కోసమే ఈ ట్రైన్ ఏర్పాటు చేశారంట. సో విజువల్స్లో ముందు భాగం మొత్తం కూడా రైలు పట్టాలు తప్పడంతో పట్టాలపై నుంచి ట్రైన్ డీరేల్ అయిపోయి కిందికి లోయలోకి వచ్చేసింది. సో కింద లోయలోకి మీరు కింద విజువల్ చూస్తే అర్థమవుతుంది. మరీనా ఇదే, ఇంటర్ ఓషియనిక్ కారిడార్ మరీనా, ఆ ట్రైన్ ఇదే. ఆ ట్రైన్ కంప్లీట్గా లోయలో పడిపోయింది, ఆ బోగీలన్నీ లోయలో పడిపోయాయి. సో ఒకసారి మీకు విజువల్స్లో థర్డ్ విజువల్స్ ప్లే చేసే ప్రయత్నం చేస్తే ఫుల్గా దాంట్లో మీకు అర్థమవుతుంది. అది ట్రైన్ వన్ సైడ్గా వంగిపోయిన తర్వాత ఆ లోపల ఉన్న ప్రయాణికులు ఎలా వంగిపోయారు, వాళ్ళ సిచ్యువేషన్ అంటే చిన్న పిల్లలు చూడండి, చిన్న పిల్లలు ఉన్నారు దాంట్లో. సో కంప్లీట్గా అంతా వంగిపోయి ఒకవైపుగా వాలిపోయి ఉన్నారు. ఈ విజువల్ సో కంప్లీట్ ఒకవైపు వాలిపోయి ఉన్నారు, అది కంప్లీట్గా చెట్ల మధ్యలోకి వెళ్ళిపోయింది, లోయలో పడిపోయింది, వన్ సైడ్గా వంగిపోయింది, అంతా తలకిందులైపోయారు, కనీసం నిల్చోలేని పరిస్థితి. లోపల ఆర్తనాదాలు వినబడుతూ ఉన్నాయి. సహాయక చర్యల కోసం వారంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 320 మందిని హుటాహుటిన నావీ పర్సనల్స్ ని, ఇది నావీ నడిపించేటువంటి ట్రైన్ అంట, మెక్సికన్ నావీ చేత ఆపరేట్ చేయబడుతున్నటువంటి ట్రైన్ ఇది. సో ఆ ట్రైన్ లో 250 మంది ప్రయాణికులు ఉంటే వారందరూ రక్షించడం కోసం 360 మందిని అక్కడికి వెంటనే హుటాహుటిన లాంచ్ చేశారు. సో వారంతా కూడా సహాయక చర్యలో పాల్గొంటూ ఉన్నారు. దీనిపైన ఇన్వెస్టిగేషన్ కూడా ఆదేశించారంట. సో ఈ సంఘటనకు సంబంధించి అక్కడి టైమింగ్ ప్రకారంగా సండే ఇట్స్ అప్రాక్స్ 11:30 ఆ టైంలో ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. 250 మంది ప్రయాణికులతో వెళ్తున్నటువంటి ఈ ట్రైన్ డీరేల్ అయిపోయింది. సో దాంట్లో ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. మెక్సికన్ నావీకి సంబంధించిన అధికారులు ఎవరైతే ఈ ట్రైన్ ఆపరేట్ చేస్తారో సో వారు చెప్తున్న ప్రకారంగా సో 104 ఆఫ్ టుడే, సో 10:04కి అక్కడ ఇన్సిడెంట్ చోటు చేసుకుందనేది వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు యాజ్ ఆఫ్ దేర్ టైమింగ్. సో 10:04కి ఘటన చోటు చేసుకుంది. సో ద రిలీజ్ ఆఫ్ 104 of today related of the train accident on line Z on the Salina Cruz to Coatzacoalcos. So route of the
Isthmus of Trumpik Railway, in which 250 people were traveling, reports the following. As a result of this accident, 139 people are out of danger and 98 were injured, of whom 36 are receiving hospital medication and the rest of without serious injuries. And sadly 13 people lost their lives అనేది మీడియా అఫీషియల్గా అక్కడి మీడియా కథనాల్లో వచ్చినటువంటి ఒక మీడియా ప్రెస్ నోట్ ఇది. సో మెక్సికన్ నేవీ చేత నిర్వహించబడుతున్నటువంటి ఈ రైల్వే ప్రమాదానికి సంబంధించి మెక్సికన్ నేవీ విడుదల చేసినటువంటి ప్రెస్ నోట్ ఇది. సో దాంట్లో ద మెక్సికన్ నేవీ ఎక్స్ప్రెసెస్ ఇట్స్ డీపెస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీస్ అండ్ డిపార్టెడ్ 360 పర్సనల్ టు మెయింటైన్ పీస్ అమాంగ్ ద సిచ్యువేషన్. సో ఆ సంఘటన శాంతి నెలకొల్పడం కోసం, అక్కడ సంఘటన కొంత కంట్రోల్లోకి తీసుకురావడం కోసం 360 మందిని డిప్లాయ్ చేశామని చెప్తున్నారు. ద నేవీ రిట్రియేట్స్ ఇట్స్ కమిట్మెంట్ టు సర్వీస్. సో ఇక్కడ జరిగినటువంటి ఘటన పైన చాలా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి ట్రైన్ లోపల ఎటువంటి ఆర్తనాదాలు కనబడుతున్నాయో ఆ విజువల్ చూద్దాం. ఫారిన్ కంట్రీస్లో మీరు ఎక్కువగా సినిమాల్లో చూసే ఉంటారు, అది కంప్లీట్గా కొండలోయ లాంటి ప్రాంతాల్లో నుంచి, సొరంగ మార్గాల్లో నుంచి, చిన్న చిన్న దారుల్లో నుంచి వెళ్తూ ఉంటాయి. సో ఈ రైల్వే ట్రాక్ సంబంధించి కూడా నారో, బ్రాడ్ గేజ్ రకరకాల రైల్వే ట్రాక్స్ ఉంటూ ఉంటాయి. సో ఎక్కువగా ఫారిన్ కంట్రీస్లో అటువంటి కొండచెర లాంటి ప్రాంతాలు వెళ్ళేటప్పుడు చాలా నార్మల్, అంటే మన దగ్గర సుమారుగా బ్రాడ్ గేజ్ రైల్వే లైన్స్ ఉంటే అక్కడ నారో ఉంటుంది, అంటే చాలా తక్కువగా పట్టాలు ఉంటూ ఉంటాయి. సో 250 మంది వెళ్ళేటువంటి ప్రయాణికులే అందులో ఉన్నారంటే ఆ ట్రైన్ ఎంతటి సామర్థ్యం కలిగి ఎటువంటి ప్యాసింజర్స్ వెళ్తూ అర్థం చేసుకోండి. సో అక్కడ ఉన్నటువంటి సిటీ ఏరియా నుంచి గల్ఫ్ స్టేట్స్కి, అంటే కొంత సముద్ర మార్గానికి లేకుంటే ఓషియన్ వైపుగా వెళ్ళేటువంటి ప్రయాణం కోసమే ఈ ట్రైన్ వినియోగిస్తారంట, ఆ మార్గం వెంట వెళ్ళడానికి. సో ఫ్లైట్స్లో వెళ్ళలేని వాళ్ళు, లేకపోతే ఆ మార్గం గుండా వెళ్ళేటువంటి వాళ్ళు ఇటువంటి మార్గాలు ఎంచుకుంటూ ఉంటారు. సో ఆ ఘాట్ రోడ్ పైన ఆ కొండచెర్ల మధ్యలో నుంచి ట్రైన్ రీసెంట్గానే ఇది లాంచ్ అయింది. 2023లో దీన్ని ఇనాగ్రేట్ చేశారు. ఆల్మోస్ట్ 2 years కావస్తోంది. ఈ ప్రమాదం ఈ సమయంలో డైరెక్ట్గా ఆ ట్రైన్ కంప్లీట్గా లోయలోకి వెళ్ళిపోయింది. విజువల్లో చూస్తే అర్థమవుతుంది, ట్రైన్ పట్టాల నుంచి తప్పిపోయి లోయలోకి వెళ్ళిపోయింది. 19 మంది, ఇప్పటికే దాంట్లో 13 మంది మరణించారు. ప్రస్తుతం 5 పరిస్థితి క్రిటికల్గా ఉందట. వారు కూడా కొంత సిచ్యువేషన్ ఎక్స్ట్రీమ్ అన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఒకసారి మళ్ళీ ఆ విజువల్ చూడండి. వరుస ప్రమాదాలతో అటు ఫ్లైట్ యాక్సిడెంట్ జరగడాలు, రోడ్డు పైకి వచ్చి ఫ్లైట్ కుప్పకూలిపోవడాలు, ఇటువంటి ఇన్సిడెంట్స్ చాలా చోటు చేసుకుంటున్నాయి. ఒకసారి మళ్ళీ ఆ విజువల్ చూడండి. మీ ట్రైన్ ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఇటువంటి ట్రైన్స్లో ఎక్కారా? మీ ఎక్స్పీరియన్స్ ఏదైనా కనుక ఉంటే షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. Ayúdennos por ahí,